హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైస్ విత్ మాధురి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆషాఢ మాసం కదా, మనం అమ్మవారికి సారి పెడుతున్నాము. ముందుగా ఇంట్లో పాలు పొంగిచ్చేసి పూజ చేసుకొని తర్వాత నెక్స్ట్ సారీలోకి మనం స్వీట్ అండ్ హాట్ ప్యాకింగ్ చేయాలి. నెక్స్ట్ సారీ ప్లేట్లోకి స్వీట్స్ అరేంజ్ చేసుకుందాం. ముందుగా చలివిడి, జాంగ్రీ, లడ్డు, చక్రాలు, తర్వాత బూందీ ఇలాగ మనం ప్యాక్ చేసుకోవాలి ఒక ప్లేట్లో. అయిపోయిన తర్వాత స్వీట్స్తో పాటు మనం ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ అమ్మవారికి పెట్టే శారీ, బ్లౌజ్, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ అండ్ కొబ్బరికాయ ఇలా మనం అరేంజ్ చేసేసుకుందాం సింపుల్గా శారీ. సరే, తర్వాత రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవడమే. ఈ శారీ నాకు ఎలా ఉందో మీరు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ముందే ఇక్కడ మాకు గంగానమ్మ టెంపుల్ ఉంటుంది. సో అమ్మవారికి కూడా శారీ ఇచ్చేసి ఇంకా మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు వినాయకుడు కనిపిస్తాడు కాబట్టి వినాయకుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ అట్లా మెల్లగా ప్రకాశం బ్యారేజ్ మీదుగా మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. మనం టెంపుల్కి రీచ్ అయిపోయాం. దర్శనానికి వెళ్దాం రండి. మనం లోపలికి వెళ్ళే ముందుగా ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు కదా, ఆమె దగ్గర కూడా దండం పెట్టేసుకొని ఇలా లోపలికి వెళ్ళిపోదాం. ఇంక దర్శనం కంప్లీట్ అయిపోయింది మాకు. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. మాతో పాటు ఇంకా చాలామంది కూడా ఆషాఢ మాసం కాబట్టి సారెలు తీసుకొని వచ్చారు. మొత్తం టెంపుల్ అంతా ఫుల్ రష్గా ఉందన్నమాట. కలర్ఫుల్గా, సందడిగా ఇలా ఎవరి చేతిలో చూసినా మనకి సారె ప్లేట్లు కనిపిస్తుంది. మామూలుగా అయితే ఒక ఇంట్లో పెళ్ళి జరిగితేనే ఎంత హడావుడి ఉంటుంది. ఇక్కడ మనకి అందరూ ఇంతమంది సారె అమ్మవారికి తీసుకొని వస్తున్నారంటే చూడ్డానికి ముచ్చటగా ఉంది. ఒక చిన్న మినీ ఫెస్టివల్ లానే ఉందన్నమాట మొత్తం ఆ వైబ్స్. తర్వాత వీళ్ళు చూడండి మ్యాచింగ్ కలర్స్‌తో తీసుకొనొచ్చారనమాట సారె. సో, నెక్స్ట్ మనం సిక్స్త్ ఫ్లోర్‌లోకి తీసుకువెళ్తే ఈ సారెలన్నీ అక్కడ తీసుకుంటారనమాట. మనకి శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి 8థ్, 9థ్, 10థ్ ఇంకా సేవా వాళ్ళు ఇలాగ కూరగాయలన్నీ గుచ్చుతున్నారు. మన కింద ఇలా అమ్మవారికి హారతి ఇచ్చేసి మన సారె ప్లేట్స్ అన్నీ అక్కడ పెడితే మనకి పూజ చేసిస్తారనమాట. మనం తెచ్చిన స్వీట్స్ మిగతా భక్తులకి అలా డిస్ట్రిబ్యూట్ చేసేసాక తర్వాత శివాలయంకి వెళ్ళామన్నమాట మేము దర్శనానికి. అది నైవేద్యం టైము. సో అందుకే వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా వస్తూనే ఉన్నారనమాట సారెలు తీసుకొని చాలామంది. సో శివాలయంలో కూడా దర్శనం అయిపోయినాక మెల్లగా అలా రిలాక్స్ అవుతున్నాము కూర్చొని. మొత్తం విజయవాడ అంతా కనిపిస్తుంది శివాలయం దగ్గర నుంచి మనం చూస్తే. రోజైతే శివుణ్ణి, అమ్మవారిని ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగున్నారు. సో మేము కిందకి ఇలా వచ్చేస్తుంటే వీళ్ళు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు లైన్లో. ఇంకా తీసుకొస్తూనే ఉన్నారనమాట సారెలు. సో మా అన్నయ్య కూడా సాయంత్రం తీసుకొస్తున్నారు ఈరోజు సాయంత్రం సారె. సో అది నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. చెప్పాను కదా, మాకైతే ఇది ఒక చిన్న మినీ ఫెస్టివల్ అనమాట. సో సంవత్సరానికి ఒకసారి అమ్మకి ఇలా తీసుకువెళ్ళడం అయితే ఎంతో హ్యాపీ.